ఈరోజు మటన్ కర్రీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఘీ, అదేనండి నెయ్యి. ఈ నెయ్యి మటన్ కర్రీలో యాడ్ చేసుకోవడం వలన దీని టేస్ట్ మరింత పెరుగుతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. మా అక్క మటన్ కర్రీని ఎప్పుడు చేసినా అందులో నెయ్యి ఖచ్చితంగా వేస్తుంది. ఇది ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. సారీ కొంతమందికి మాత్రమే తెలియని ఇంగ్రీడియంట్. ఎందుకంటే నాకు తెలియదని ఎవరికి తెలియదు అనుకోవడం తప్పు కదా. సో అందుకని కొంతమందికి మాత్రమే తెలియని సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఓకే, మా అక్క చేసిన టీ మటన్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశారు అంటే డ్యామ్ షూర్ మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వేలు చప్పరిస్తారు. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా ఈ ఫ్లేవర్ పీసెస్కి పట్టేట్టుగా మంచిగా కలుపుకుంటే ఆ ఫ్లేవర్, కొత్తిమీర నుంచి ఆ ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది కదా, అది ఆ కర్రీలో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ కూరకి మరింత టేస్ట్ అండ్ స్మెల్ని కూడా యాడ్ చేస్తుంది. ఫుల్ వీడియోస్లో పెట్టాను, ఇది షార్ట్ మాత్రమే అప్లోడ్ చేశా. ఇప్పుడు పీస్ చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో అండ్ ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడుతుంది. గమనించారా? చూడండి మంచిగా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ పీస్కి బాగా దగ్గరగా వచ్చేట్టు బాయిల్ అయిందనుకోండి, మన కూర పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ కర్రీని రైస్తో, రోటీతో, దేనితోనైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బై ద వే ఈ కొత్తిమీర నాకు 2 రూపీస్కే వచ్చింది. మీరు ఎంత కాస్ట్ పెట్టుకుంటున్నారు? మీ నో ఇన్ ద కామెంట్.